శ్రీ గురుభ్యో నమః. సువర్ణ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనం చైర్ మీద కూర్చుంటేనే ఇంకా బెటర్గా స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలో చూస్తాము. దీన్ని చైర్ సూర్య నమస్కారాస్ అని కొంతమంది అంటారు, కొంతమంది చైర్ స్ట్రెచెస్ అంటారు, మీకు కంఫర్టబుల్. బట్ బేసిక్గా ఏంటంటే ఇందులో చైర్ మీద కూర్చుంటూ బాడీని సూర్య నమస్కారాస్ నుంచుని లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఒకవేళ యాక్సిడెంటల్ ఇష్యూస్ అయిన వాళ్ళకి, అలా చేయలేని వాళ్ళకి ఈ చైర్ సూర్య నమస్కారాస్ హెల్ప్ అవుతాయండి. ఫస్ట్ హ్యాండ్స్ నమస్కార్లో ప్లేస్ చేసుకుంటాము. బ్రీత్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ అప్ చేస్తాము. ఇది ఎంతవరకు బ్యాక్ వెళ్ళొచ్చు అంటే ఈ వెనకమాల చైర్ని టచ్ చేస్తూ ఎంత వెళ్ళగలిగితే అంత వెళ్ళొచ్చండి. ఇన్హేల్, దెన్ ఎక్సెల్ చేస్తూ స్లోగా ముందుకు వస్తాము. ఇక్కడ ఫ్లోర్ మీద వరకు తీసుకురావచ్చండి. ఒకవేళ ఇక్కడ వరకు రాలేకపోయినా జస్ట్ ఇంతవరకు, ఎంతవరకు కంఫర్ట్ ఉంటే అంతవరకు తీసుకోవచ్చు. మళ్ళీ ఇన్హేల్ చేస్తాము, దెన్ మళ్ళీ ఎక్సెల్ చేస్తూ రైట్ లెగ్ ముందుకు తీసుకొచ్చుకొని బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అగైన్ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇక్కడ ఫ్లోర్ మీదకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా ఎంత వెళ్తే అంతవరకు వెళ్ళొచ్చండి. దెన్ మళ్ళీ అగైన్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేస్తూ, నేను అన్ని రైట్ సైడ్కి చూస్తున్నానండి. ఫస్ట్ రైట్ సైడ్ చేస్తాము, దెన్ లెఫ్ట్ సైడ్. ఇలా ఫుల్ ట్విస్ట్. ఈ ఫుల్ ట్విస్టింగ్ చేసిన తర్వాత దెన్ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఫార్వర్డ్ ఫోల్డ్, కమ్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, నమస్కారం. సో ఇది ఫస్ట్ రైట్తో. సేమ్ లెఫ్ట్తో కూడా చేస్తాము. చాలా ఈజీగా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ బ్రీతింగ్ చేస్తాము, ఇన్హేల్, బ్యాక్ బెండ్, ఎక్స్హేల్ చేస్తూ ముందుకు తీసుకొచ్చుకుంటాము. దెన్ మళ్ళీ ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ చేస్తూ నోస్ని నీకు టచ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్హేల్ డీప్లీ, దెన్ ఎక్స్హేల్ చేస్తూ సైడ్ స్ట్రెచ్. ఇది ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళొచ్చు. ఇన్హేల్, కమ్ అప్, ఎక్స్హేల్, ట్విస్ట్ బ్యాక్, ఇన్హేల్, దెన్ ఎక్స్హేల్, కమ్ అప్, దెన్ బ్యాక్ స్ట్రెచ్, దెన్ నమస్కార్. సో ఇలా ఈ స్ట్రెచెస్ అన్నీ చేస్తూ ఇంకొంచెం ఇందులోనే చైర్లో కూర్చుంటూ కూడా మనం ఇంకొంచెం బెటర్ పోజెస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చైర్ ఎడ్జ్ పోర్షన్కి వస్తామండి. ఈ చైర్ ఎడ్జ్ పోర్షన్కి రావడం వల్ల మనకి లెగ్స్ వైడ్ అవుతాయి, వెనక మన బ్యాక్కి సపోర్టింగ్గా చైర్ ఉంటుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ని స్లోగా నేను ఎల్బో సపోర్ట్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇన్హేల్ డీప్లీ. ఇప్పుడు ఎప్పుడు ఇలా వెళ్ళకండి. ఈ పోస్చర్స్ చేసేటప్పుడు చాలా వరకు ఈవెన్ స్టాండింగ్ పోస్చర్స్లో కూడా ఈ సైడ్ స్ట్రెచెస్ చేసేటప్పుడు ఈ పోర్షన్కి వెళ్ళకండి. ఇది అండ్ మీ పామ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మీ అరచేతిని చూస్తూ ఉండండి. సెంటర్, మళ్ళీ అగైన్ సేమ్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇంకొకసారి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ సేమ్. ఇప్పుడు ఆపోజిట్ టచ్ చేస్తామండి. హ్యాండ్స్ స్ట్రైట్గా చేసుకుంటాం. ఇన్హేల్ డీప్లీ, ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. దీంతోనే మళ్ళీ ఇంకొకసారి ఇన్హేల్ డీప్లీ, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు స్లోగా ఈ పొజిషన్ చూసుకోండి ఒక్కసారి. ఈ లెఫ్ట్ లెగ్ మాత్రం ఇలా బెండ్ అయి ఉంటుందండి, ఈ రైట్ లెగ్ మాత్రం ఇలా స్ట్రెచ్ చేశాను చూడండి. ఇది మనం స్టాండింగ్లో వారియర్ పోజ్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో వీరభద్రాసనం చేస్తాం కదా, సేమ్ అలాగే. ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ చూడండి ఈ లెగ్ పొజిషన్, ఈ వెనకమాల మీ వెయిట్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది. ఇన్హేల్ డీప్లీ, ఎక్స్హేల్. ఇక్కడ కూడా ఇన్హేల్ చేస్తూ మళ్ళీ సైడ్ స్ట్రెచ్, ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వస్తాం, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ స్ట్రెచ్. ఇన్హేల్, దెన్ ఎక్స్హేల్. చూసుకోండి ఒక్కసారి పొజిషనింగ్ చూసుకోండి. మళ్ళీ అగైన్ ఇన్హేల్, ఎక్స్హేల్, సేమ్. ఇప్పుడు ఇటు సైడ్ చేస్తాము సేమ్ అదే స్ట్రెచ్ని. ఇప్పుడు నేను రైట్ లెగ్ని బెండ్ చేసుకున్నాను, లెఫ్ట్ లెగ్ని స్ట్రైటన్ చేసుకున్నాను. ఫస్ట్ వారియర్ పోజ్ చేస్తున్నాను. స్ట్రైట్ హెడ్ డైరెక్షన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, దెన్ డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, ఇన్హేల్. చూడండి ఈ పోర్షన్ అంతా స్ట్రెచ్ అవుతుందండి. ఇక్కడ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ అంతా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్హేల్,
దెన్ అగైన్ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ లెగ్స్ రెండు ముందుకు వస్తాము. వీటన్నిటికీ కంఫర్టబుల్గా ముందులోనే చేస్తామండి, ఎందుకంటే మనకి బేసిక్గా అదర్ చైర్స్ అన్నిటికీ ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ముందుకు వచ్చినప్పుడు ఈ వైడ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. దెన్ లెగ్స్ రెండు వైడ్ చేసుకొని, ఇది పొట్ట భాగానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఎక్కువ కూర్చునే వాళ్ళకి ఈ పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా లేదంటే ఒక మధ్యలో ఏదైనా ఒక పొజిషన్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని దాన్ని ఇలా ఇలా సో ఇలా మూవ్ చేయడం వల్ల ఏంటంటే పొట్ట మజిల్స్ మీద, ఈ అబ్డమినల్ మజిల్స్ మీద బాగా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళకి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం కొంచెంగా బాడీ తగ్గడానికి, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా కూర్చోకుండా బాడీలో మజిల్స్ అన్నీ స్టిఫ్గా కాకుండా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ.